ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగ సంఘాలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలే హైలైట్ అవుతున్నాయి. సో వాళ్ళు అడుగుతున్నారు, మా డిమాండ్స్ని నెరవేర్చండి, మీరు ఇచ్చిన హామీలే ఆ డిమాండ్స్ని నెరవేర్చండి అంటే మనకున్నదే ఇంత బడ్జెట్, ఆ 18,400 కోట్లు ఏదైతే ఉందో అంతకు మించి నా దగ్గర ఒక్క రూపాయి కూడా లేదు, నన్ను కోసినా తిని వండుకున్నా అంతకు మించి నేను ఇవ్వలేను, నా దగ్గర ఏం లేవు, ఎక్కడి నుంచి దేవాలో చెప్పండి అని ఆయన మాట్లాడాడు. సో మరి ఇంత ఘాటుగా ఎందుకు ఆయన అంత ఘాటుగా రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది? ఆయన ఏమనుకుంటున్నారంటే ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర జరుగుతున్నది అని అంటున్నారు. మరి ఉద్యోగ సంఘాలకి ప్రభుత్వాన్ని అస్థిరపరిచే కుట్ర అంటే ఉద్యోగ సంఘాలు అవతల వేరే పార్టీలతో కుమ్మక్కని అన్నదా రేవంత్ రెడ్డి ఆరోపణ? సో ఉద్యోగ సంఘాలకు ఇచ్చిన హామీలు నిజం కాదా? ఒకవేళ మీరు ఇవ్వలేని పొజిషన్లో ఉన్నప్పుడు అదే ఉద్యోగ సంఘాలతో కలిసి అవసరమైతే ముఖ్యమంత్రి కూర్చొని ఒక డిస్కషన్, ఒక డైలాగ్ స్టార్ట్ చేసి ఉంటే వాళ్ళు వినేవాళ్ళేమో. మన దగ్గర లేదు, మనం ఏం చేయాలి, ఏం చేయలేని సిచ్యువేషన్ అని ట్రాన్స్పరెంట్గా ఒక వైట్ పేపర్ వాళ్ళ ముందు పెడితే వాళ్ళు అర్థం చేసుకునే వాళ్ళేమో. ముఖ్యమంత్రి మీ ఆధ్వర్యంలో ఆ సమావేశం కనుక 1-2 సమావేశాలు జరిగితే, లేదు ఇప్పుడు కాదు ఒక 6 నెలలు ఆగండి, నేను చేస్తా ఖచ్చితంగా, మేమిచ్చిన హామీలే, మీరు ఒక 10 అడిగిరు, దాంట్లో ఒక 2 చేయగలుగుతాను ఇప్పుడు అని అనున్నా అయిపోయేదేమో. ఏదేమైనా కొంత దుమారం రేగుతున్నాయి ఈ వార్తలు. కేవలం ఒక 18,500 కోట్లు తప్ప నా దగ్గర ఏమీ లేవు అని ఆయన మాట్లాడుతున్నారు. మరి ఏమి తీసేసి మీకు ఇవ్వాలా అని అడుగుతున్నారు. ముందుగా ఆంధ్రజ్యోతి విషయానికి వద్దాం. ఆంధ్రజ్యోతిలో ఇవాళ కనిపిస్తున్న వార్తలు అన్ని పేపర్స్లో ఈ వార్త ప్రధాన వార్తగా ఉన్నది. నన్ను కోసినా ఉన్న ఆదాయానికి మించి ఉద్యోగులకు పైసా ఇవ్వలేను, 18,500 కోట్లలోనే జీతాలు, బాకీలు, సంక్షేమం. మీ సమరం 98% ఉన్న ప్రజల మీద, మీ జీతాలు, పెన్షన్లు ఇచ్చేవారి పట్ల బాధ్యత లేదా? కొత్త కోరికలతో దీక్షలకు దిగితే వ్యవస్థ కూలుతుంది. కరెంటు, పెన్షన్లు, ఏ పథకాలు ఆపాలో చెప్పండి. పెట్రోల్, ఉప్పులు, పప్పుల ధరలు పెంచుదామా? రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దు. ప్రజలపై యుద్ధం చేసి బాగుపడ్డవారు లేరు. ఆర్థిక వ్యవస్థను నాశనం చేసినోడు ఫామ్ హౌస్లో ఉన్నాడు. నేను వచ్చాక ఎకరం భూమి కూడా అమ్మలే. విమానాల్లో నలుగురితో కలిసి ప్రయాణిస్తున్నా. అప్పు కోసం వెళ్తే బ్యాంకులు దొంగల్లా చూస్తున్నాయి. ఉద్యోగులను ఉద్దేశించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు. దానికి ఉద్యోగులు ఏమంటున్నారు? ఉద్యోగులను పలుచన చేసేలా మాట్లాడొద్దు, తమకు రావాల్సిన దాచుకున్న డబ్బే అడుగుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు విచారకరం. తక్షణమే ఉద్యోగుల జేఏసీతో భేటీ కావాలి. యూటీఎఫ్ వాళ్ళు మంచిగా అడుగుతున్నారు. అరే మీరు సమావేశమై డిస్కషన్ చేసి వాస్తవ పరిస్థితిని వాళ్ళకి వివరిస్తే వాళ్ళు అర్థం చేసుకుంటారేమో. ఇప్పుడు వాళ్ళు ఈ ఫైనాన్షియల్ ఇది కాకుండా వేరే హామీలు కూడా వాళ్ళకి మీరు ఇచ్చినారు కదా. ఆ సిపిఎస్, ఓపీఎస్, ఈ పెన్షన్ విధానం మీద గొడవ నడుస్తున్నది కదా, దాని మీద క్లారిటీ ఇవ్వచ్చు కదా. ఇట్లా కొన్ని డబ్బులకు సంబంధం లేనివి, వాళ్ళు దాచుకున్న డబ్బులకు సంబంధించిన వాటి విషయంలో నిర్ణయాలు తీసుకోవచ్చు కదా. నిర్ణయాలు తీసుకోలేని పొజిషన్లోనే మీరు ఉన్నారని అనుకుందాం. డిస్కస్ చేసి కూర్చోబెట్టి ఇగో ఇది పరిస్థితి అని వాళ్ళకే చెప్తే అయిపోద్ది కదా. ఇప్పుడు ఓపెన్గా పబ్లిక్ హాల్లో, పబ్లిక్ మీటింగ్లో వాళ్ళు మీరంతా వేరే పార్టీలతో కుమ్మక్కై రాజకీయం చేయొద్దు, ఏ ధరలు తగ్గించాలి, ఏ ధరలు పెంచాలి, మీకు జీతాలు ఇంకా పెంచాలి అని అంటే పప్పులు పెంచాలా, ఉప్పులు పెంచాలా, పెన్షన్లు ఆపాలా అంటే ఇది ప్రజల మధ్య వైషమ్యాలు, వైరుధ్యాలను పెంచేలాగా ఉంటుంది కదా. దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ కదా. ఒకవైపున ఆర్టీసీ సమ్మె నడుస్తున్నది. సమ్మె రేపటి నుంచి అని వాళ్ళు రెడీ అవుతున్నారు. ఉద్యోగ సంఘాలు సమరం చేస్తామని ప్రకటించడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరిపైన ఎందుకు సమరం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే బాధ్యత ఉద్యోగులకు లేదా అని ప్రశ్నించారు. ఆర్థిక పరిస్థితి కుదురుకుంటున్న తరుణంలో కొత్త కోరికలతో ధర్నాలు చేస్తే ఉన్న వ్యవస్థ కుప్పకూలుతుంది. తనను నిలువునా కోసిన వస్తున్న ఆదాయానికి మించి తానేమీ చేయలేనని స్పష్టం చేశారు. ప్రభుత్వం అంటే తాము మాత్రమే కాదని ఉద్యోగులు కూడా అందులో భాగమే అని చెప్పారు. విధి నిర్వహణలో ఉత్తమ పనితీరు కనబరిచిన పోలీస్ సిబ్బందికి అవార్డులు అందించే కార్యక్రమం కమాండ్ కంట్రోల్ సెంటర్లో జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగులు మొత్తం కలిస్తే కేవలం 2% మాత్రమే ఉన్నారు. రాష్ట్ర సంక్షేమం, అభివృద్ధి బాధ్యత ఈ 2% మంది మీదనే ఉన్నది. ఉద్యోగ సంఘాలు ప్రకటించిన సమరం 98% ఉన్న రాష్ట్ర ప్రజలపైన అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. 10 సంవత్సరాల్లో ప్రభుత్వ ఉద్యోగి ఏనాడు 1వ తేదీన వేతనం తీసుకోలేదని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 1,58,000 కోట్ల అప్పు తెచ్చిందని, గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీలకు 1,52,000 కోట్లు కట్టామని వివరించారు. తెచ్చిన అప్పుల్లోంచి ఒక్క రూపాయి కూడా ప్రజా సంక్షేమానికి కానీ ప్రభుత్వ ఉద్యోగుల జీతభత్యాలకు కానీ వాడలే. గత ప్రభుత్వం తెచ్చిన అప్పులకు సంబంధించి నెలకు 7,000 కోట్ల అసలు మిత్తి చెల్లిస్తున్నామని వివరించారు. ఉద్యోగుల పదవీకాలం 58 ఏళ్ల నుంచి 3 ఏళ్లు పెంచిపోయారని, రిటైర్మెంట్ బకాయిలు 8,500 కోట్లు పెండింగ్లో పెట్టి వెళ్లారని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 16 నెలల్లో 30,000 కోట్లు రైతుల ఖాతాలకు బదిలీ చేసింది. గత ప్రభుత్వం ఉచిత విద్యుత్ బకాయిలు 1,000 కోట్లు బాకీ పెట్టింది. బొగ్గు కొనుగోలు చేసి సింగరేణికి బకాయిలు పెట్టింది. ప్రాజెక్టులకు సంబంధించే కాంట్రాక్టర్లకు 50,000 కోట్లు బకాయిలు పెట్టారు. ప్రభుత్వమై ఉండి 11% వడ్డీకి అప్పులు తెచ్చారు. ఇంత దుర్మార్గం దేశంలో ఎక్కడా ఉండదని వ్యాఖ్యానించారు. ఔటర్ రింగ్ రోడ్డు, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్లో ఉన్న భూములన్నీ అమ్మేశారు. తమ ప్రభుత్వం వచ్చాక ఒక గుంట భూమి అమ్మలే అనేది స్పష్టం చేశారు. ఉద్యోగులు ప్రభుత్వంలో భాగస్వాములుగా, ప్రజలకు జవాబుదారీగా ఉండాలి. ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సమరం అని ప్రకటించడం ఎంతవరకు సమంజసం? ఎవరిని నిందించదలుచుకున్నారు? ఉద్యోగులకు 35 ఏళ్ల జీతభత్యాలు, పదవీ విరమణ తర్వాత పెన్షన్లు ఇచ్చేది 98% ప్రజలే. వారి విషయంలో ఉద్యోగులకు బాధ్యత లేదా అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. ప్రజల్ని ఇబ్బందులకు గురి చేద్దామా? రాష్ట్ర ఆదాయం ప్రతి నెల 18,500 కోట్లు మాత్రమే వస్తోంది. రాష్ట్ర కనీస అవసరాలు తీర్చేందుకు 22,500 కోట్లు అవసరం. వస్తున్న ఆదాయంలో 7,000 కోట్ల అప్పులకి 5,500 కోట్లు జీతాలకు పోతుంది. మిగిలే 6,000 కోట్లలో వృద్ధాప్య పెన్షన్, రైతు రుణమాఫీ, రైతు భరోసా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, విద్యార్థుల ఫీజుల చెల్లింపులు, ఈ పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంటుందని చెప్పారు. మరి ఇప్పుడు ఈ రకంగా మొత్తం మనం ఓపెన్గా చెప్పి పడేస్తే మనకు ఎవడన్నా లోన్లు కానీ అప్పులు కానీ ఎవడిస్తాడు? ఇచ్చటోడు ఉంటాడా? మనం దివాలా తీసినవరా భయ్ అని చెప్తే మీరు దాన్ని ఉన్నదాన్ని సెటరైట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. కొంతమేర చెప్తే ఓకే, కానీ మొత్తం అంతా మన నష్టాల్లో ఉన్నాం, పూర్తిగా ఇది ఉన్నాం. మీరు చెప్పింది వాస్తవమే కావచ్చు, కానీ ఇచ్చటోడు కూడా ఈయనట్టున్నాడు కదా. మిగిలే 6,000 కోట్లలో వృద్ధాప్య పెన్షన్లు, రైతు రుణమాఫీ, రైతు భరోసా, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, విద్యార్థుల ఫీజుల చెల్లింపులు, ఈ పథకాలన్నీ అమలు చేయాల్సి ఉంటుంది. దుబారా తగ్గించి సర్దుబాటు చేస్తున్నాం. ముఖ్యమంత్రిగా ప్రత్యేక విమానంలో వెళ్లే అవకాశం ఉన్నా సామాన్యుడిలా అందరితో కలిసి ప్రయాణం చేస్తున్నా. గతంలో విడతల వారీగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చేవి. ఇప్పుడు 1వ తేదీనే వస్తున్నాయి. సమరం చేసేందుకు ఇక్కడ లేమని, ప్రజలపై యుద్ధం చేసిన వారు ఎవరూ బాగుపడలేదని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఉద్యోగ సంఘాల నేతలు రాజకీయ పార్టీల చేతుల్లో పావులుగా మారొద్దని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. వాటి ఉచ్చులో పడి వాటి చేతిలో చురకత్తిగా మారి ప్రజల్ని గాయపరచొద్దని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు. తనను నిలువునా కోసినా 18,500 కోట్లకు మించి ఆదాయం లేదని చెప్పారు. నన్ను కోసుకొని తింటారా అని ఉద్యోగ సంఘాల నాయకుల్ని ప్రశ్నించారు. ఉచిత కరెంట్, వృద్ధాప్య పెన్షన్ ఏది ఆపాలో చెప్పాలని నిలదీశారు. ఉద్యోగులు డిసైడ్ చేస్తే బహిరంగ సమావేశం ఏర్పాటు చేసి ప్రజలకు వివరించి ఆ పథకాలు నిలిపేద్దామని వ్యాఖ్యానించారు. పథకాలు ఆపలేమనుకుంటే నిత్యావసర ధరలు అడ్డగోలుగా పెంచుదామా? 100 రూపాయలున్న లీటర్ పెట్రోల్ 200 చేద్దామా? 30కి ఇచ్చే బియ్యం 60కి ఇద్దామా? పప్పు, ఉప్పు, చింతపండు, బెల్లం ధరలు 2 చేద్దామని ఉద్యోగ సంఘాల నాయకుల్ని నిలదీశారు. ధరలు పెంచకుండా, ఉన్న పథకాల్ని ఆపకుండా కొత్త కోరికలు నెరవేరవని స్పష్టం చేశారు. కొత్త కోరికతో ఉద్యమిస్తే వ్యవస్థ కూలిపోతుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది, పెట్టుబడులు ఆగిపోతాయి, ఉద్యోగాలు రావని హెచ్చరించారు. ఉద్యోగులను ఒక్క మాట అనబోనని అంతా ప్రజలకు వివరిస్తాను అని చెప్పారు. ఇప్పుడు ఆ ఉద్యోగులు అంటే ఎవరండి? వాళ్ళు కూడా ప్రజలే, వాళ్ళు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే. ప్రభుత్వం అంటే ఎవరు? ఓన్లీ లీడర్లే కాదు కదా, ప్రభుత్వాన్ని పాలించే వాళ్ళు కాదు కదా, అధికారులు కూడా ప్రభుత్వంలో భాగస్వాములే, ఉద్యోగులు కూడా. ఇప్పుడు ఇవన్నీ ఎందుకండి చెప్పడం? వాళ్ళతోని కలిసి కూర్చొని మాట్లాడితే ఒక సమస్యకి పరిష్కారం దొరుకుతుంది. ఇప్పుడు గవర్నమెంటే మీ చేతిలో ఉంది కదా. ఆనాడు కేసీఆర్ హయాంలో మీరు చెప్పినవన్నీ దివాలా తీసింది, అప్పుల పాలైంది, గింతే వస్తుంది, అన్నీ వాస్తవాలే, కాదని ఎవరు అనట్లేదు. ఇప్పుడు తమ హక్కుల కోసం డిమాండ్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, గలమెత్తే వాళ్ళు ఉంటారు. వాళ్ళు అడుగుతున్నవి కూడా గొంతమ కోరికలు కాదు, న్యాయమైనవే. అందులో మీరు ఇచ్చిన హామీలే చాలా ఉన్నాయి, వెరీ క్లియర్. మరి వాళ్ళు రోడ్ల మీదకి రావద్దంటే ఎట్లా? వాళ్ళు ప్రశ్నించొద్దంటే ఎట్లా? ప్రశ్నిస్తారు. వాళ్ళు ప్రశ్నిస్తున్నప్పుడు మన వాస్తవ పరిస్థితి అని చెప్పి మీరు వాళ్ళని కూర్చోబెట్టి ఒక డైలాగ్ స్టార్ట్ చేస్తే సమస్యకు ఒక పరిష్కారం దొరుకుతుంది. ఏమీ చేయకుండా ఇప్పుడు వాళ్ళని మీరు రెచ్చగొట్టినట్టే కదా. దానివల్ల నష్టమా మీకు లాభమా? నష్టమే కదా. దానివల్ల మీకు నష్టమే కదా. ఇంకో
ఎక్కడ అప్పు పుట్టట్లే, అప్పు కోసం వెళ్తే దొంగోళ్ళ చూస్తున్నారు. నన్ను కోసిన వస్తున్న ఆదాయానికి మించి పైసా మీకు ఇవ్వలేను, మీకోసం ధరలు పెంచమంటారా, పథకాలు ఆపమంటారా చెప్పండి. మీరేది తేలిస్తే అదే ప్రజలకు చెబుతాం. స్వీయ నియంత్రణతో ఉన్నంతలో బండి నడపడమే పరిష్కారం కాదు. సమరం చేస్తానంటే రాజకీయ పార్టీల చేతిలో పావుగా మారినట్లే. ఉన్న వ్యవస్థ కుప్పగూలుతుంది, రాష్ట్రం దివాలా తీస్తుంది. మన 2% మంది ప్రయోజనాల 98% మంది రాష్ట్ర ప్రయోజనాల చెప్పండి. ఇప్పుడు ఒక రకంగా చెప్పాలంటే అవతల ఉన్న గజ దొంగకి మళ్ళీ మీరు అస్త్రం ఇస్తున్నట్టే కదా ఇట్లాంటి వ్యాఖ్యల వల్ల. ఫెయిల్ అంటే ముఖం వెలుగుతోంది. అడ్డగోలుగా 11% వడ్డీకి అప్పులు తెచ్చి అందరికీ చెల్లింపులాపి బకాయిలు పెట్టి ఆర్థిక విధ్వంసం చేసిన వ్యక్తి చక్కగా ఫామ్ హౌస్లో పడుకున్నాడని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. 3 నెలలకు ఒకసారి బయటకు వచ్చి ఏదో ఒక విషయం పట్టుకొని ప్రభుత్వం ఫెయిల్ అని మాట్లాడి వెళ్ళిపోతుంటారు. బాధతో చెప్పాల్సిన ఫెయిల్ అన్న పదాన్ని పలికినప్పుడల్లా ఆయన మొహం 1000 వోల్టుల బల్బులా వెలుగుతోంది. ఇదేం పైశాచిక ఆనందమని ప్రశ్నించారు. ఉద్యోగులు సమయస్ఫూర్తితో ఆలోచించాలి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కోతుల గుంపులకు అప్పగించొద్దని కోరారు. మేమేం అడుగుతున్నాము, ఆయన ఫామ్ హౌస్లో పడుకున్నాడు, తప్పు చేసిండు, ఒక దోపిడీ మాదిరిగా ఒక బందిపోటు దొంగల్లాగా రాష్ట్రాన్ని కథం పట్టించినారు. ఎవరి దగ్గర ఉందండి ఆ సంపాదన? దోసుకున్న సంపాదన ఎవరి దగ్గర ఉంది? ఎక్కడికి పోయింది ఆ సంపాదన? గవర్నమెంట్లో ఎవరున్నారు? వాటిని రికవరీ చేయడానికి అవకాశాలు లేవా? వాళ్ళంతా దేంట్లో పెట్టిరు? భూముల్లో పెట్టిరు. తెలంగాణలో ఉన్న భూముల మీద పెట్టిరు. చాలా భూములను అడ్డగోలుగా కబ్జాలు చేసిరు. వాటి మీద ఫోకస్ చేయండి. మీకు కావలసిన 16 నెలల సమయంలో ఆ భూములను తిరిగి స్వాధీనం చేసుకునే అవకాశం మీకు దొరకలేదా? అరే మీరు వాళ్ళు కబ్జాలు చేసిన కొన్ని లక్షల ఎకరాల భూములని వెనక్కి తీసుకుని అందులో ఒక 20% వేలం వేసిన రాష్ట్రానికి కావలసినంత ఆదాయం వస్తుండే కదా. మరి ఆ పని ఎందుకు చేయలేకపోయినారు? అప్పు పుడతలే, దొంగల్లా చూస్తున్నారు. రాష్ట్ర అవసరాలకు కొత్తగా అప్పు పుట్టే పరిస్థితి లేదని ముఖ్యమంత్రి చెప్పారు. అప్పు కోసం వెళ్తే బ్యాంకర్లు దొంగల్లా చూస్తున్నారు, మాట్లాడేందుకు ముందుకు రావట్లేదని వివరించారు. ఢిల్లీకి వెళ్తే అపాయింట్మెంట్ కూడా ఇవ్వడం లేదని, చెప్పులు ఎత్తుకుపోతామనేలా చూస్తున్నారని వ్యాఖ్యానించారు. అప్పు పుడితే ఉద్యోగం కోసం ఏదో ఒకటి చేసేవాడినని చెప్పారు. స్వీయ నియంత్రణే తమ ముందున్న పరిష్కారమని, ఉన్న సంసారాన్ని గౌరవంగా నడుపుకుంటే ఎవరైనా నమ్మి అప్పులిస్తారు. పరువును బజార్లో పడేయొద్దని కుటుంబ పెద్దగా కోరుతున్నా. లెక్కలు కావాలంటే అనా పైసలతో చెబుతా, మిగిలిందంతా ఉద్యోగులకే పంచిపెడతా. గత ప్రభుత్వం కాంట్రాక్టర్లకు బిల్లులు పెండింగ్లో పెట్టింది. వాటికి 7,000 కోట్లు కావాలి. ఏ ప్రభుత్వ విభాగానికి కూడా పట్టుమని 1000 కోట్లు ఖర్చు చేయలేని పరిస్థితి. 10 ఏళ్ల కింద వేసిన రోడ్లకు మరమ్మతులు లేవు. ఉద్యోగ సంఘాల నాయకులు ఆర్థిక మంత్రితో కూర్చొని మాట్లాడాలని సూచించారు. ఇప్పుడు కాంట్రాక్టర్లకు బిల్లుల చెల్లింపులు, మెగా కృష్ణారెడ్డి బిల్లు ఏమో ఆగిందా? పొంగులేటి శ్రీనివాసరెడ్డి బిల్లు ఏమన్నా ఆగిందా? బడా కాంట్రాక్టర్ల బిల్లులు ఏమన్నా ఆగినాయా? ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నేను అనుకోవడం ఒక 10,000 crores ఏబో బడా కాంట్రాక్టర్లకి బిల్లులు ఇచ్చేసినారు. కింద ఉన్న కాంట్రాక్టర్లకు ఇవ్వలేదు. వెరీ క్లియర్. కాంట్రాక్టర్ల బిల్లుల కోసం పర్సంటేజ్ తీసుకున్న మాట కూడా వాస్తవం. మీరు కాదనలేని సత్యం ఇది. మీరు ఇది లేదు అని అనడానికి అవకాశమే లేదు. నేను ఓపెన్గా లైవ్లో ఒక కాంట్రాక్టరు ఫలానా వ్యక్తికి ఫోన్ చేసి మాట్లాడితే ఆ పర్సంటేజ్ గురించి డిస్కస్ చేసిన విషయాన్ని నేను విన్నా కాబట్టి నేను చెప్తున్నా. ఆ రోజు నాకు క్లారిటీ వచ్చింది, ఇంత ఘోరంగా తయారయ్యిరా అని. ఇది మేము కాదనడానికి వీలే లేదు. అవినీతి ఆగిందా? ఆగలే. భూముల కబ్జాలు ఆగినాయా? ఆగలే. ఎక్కడికక్కడ మీరు చేయాల్సింది చేస్తున్నారు. అవతల ఆయన మీద మాట్లాడడం వల్ల ఏం ఉపయోగం? మీరు చక్కగా చేసి ఆయన మీద మాట్లాడిన ఒక చక్కదనం ఉన్నది. ఆడ దొంగ, అక్కడ పెద్ద దొంగ ఉన్నాడు. మీరు అన్నది కరెక్టే. మిమ్మల్ని మాట్లాడడం వల్ల ఆయనకు అడ్వాంటేజ్ అవుతుంది కదా, అవుతుంది. మరి ఏం చేస్తారు? మరి మీరు దాన్ని నేర్చుకోవాలి కదా, లేదంటే ఇంకో ఆల్టర్నేట్ వస్తుంది.